హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ జయాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి. ఈరోజు నేను మీకు ఒక స్వీట్ రెసిపీ అయితే చూపెడదాం అనుకుంటున్నాను. రవ్వ లడ్డు అండి. ఎవరైనా మన ఇంటికి సడన్గా వచ్చినప్పుడు మన స్వీట్ ఏం చేయాలని తోచినప్పుడు 5 నిమిషాల్లో చేసుకునే స్వీట్ అండి. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ మనం దీంట్లో యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ అండి. చూపిస్తానండి ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేయాలో. 1 గ్లాస్ ఆఫ్ ఉప్మా రవ్వ తీసుకున్నానండి నేను. అండ్ ఒక టీ గ్లాస్ ఆఫ్ షుగర్ అయితే తీసుకున్నాను. యాలకులు, నెయ్యి అండ్ డ్రై ఫ్రూట్స్. అయితే నేను గ్లాస్తో ఎందుకు తీసుకున్నానంటే గ్లాస్తో అయితేనే కరెక్ట్ కొలతనే తెలుస్తుందండి మనకు. బౌల్స్తో తీసుకుంటే సరిగా రాదు. అందుకే నాకైతే గ్లాస్తో కొలత తీసుకుని మాత్రమే చేయడం వస్తుంది కాబట్టి నేను గ్లాస్తోనే తీసుకొని చెప్తున్నాను మీకు. చూసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ప్యాన్ అయితే తీసుకున్నాం మనము. ఫస్ట్ నేను గీ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఫస్ట్ మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్రై అయితే అయిపోతున్నాయి మంచిగా. గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే రావాలి. అయితే మనము ఈ రవ్వ లడ్డుని డ్రై ఫ్రూట్స్ వేసుకోకుండా కూడా చేయొచ్చు. అవి వేసుకుంటే ఇంకొంచెం మంచిగా వస్తుంది ఫ్లేవర్ అని నేనైతే వేసుకుంటున్నాను. యాక్చువల్గా ఇది చేయడానికి కారణం ఏంటంటే మా పిల్లలు ఏదో ఒక స్వీట్ చేయమని అంటున్నాను. అందుకేనండి. అయితే నేను దీనిలో షుగర్ని చాలా తక్కువనే వేస్తున్నాను, ఎందుకంటే పిల్లల గురించేనండి. అయితే అయిపోయాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ రవ్వను వేసుకుందాం. చూడండి. అయితే మనము ఇది కలుపుతూనే ఉండాలి. కలపకుండా అలా వదిలేస్తే అడుగంటిపోతుంది. మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీని నుంచి ఒక మంచి ఆరోమాటిక్ స్మెల్ అనేది వస్తుంది మనకు ఫ్రై చేస్తుంటే. అండ్ మంచి కలర్ కూడా చేంజ్ అవ్వాలి. అప్పుడే రవ్వ లడ్డు అనేది ఇంకా టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఫ్రై చేసుకుంటున్నాను. దీనికి అంత సమయం ఏం పట్టదండి. ఒక 15 to 20 మినిట్స్ కూడా పట్టదు. 15 మినిట్స్లో మనం చేసుకోవచ్చు. చూడండి, నాకైతే ఇప్పుడు నెయ్యి వేసాం కాబట్టి మంచి స్మెల్ అయితే వస్తుంది. కానీ రవ్వ ఇంకొంచెం ఫ్రై అయ్యాక ఇంకా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఆ స్మెల్ వచ్చేదాకా మనము ఫ్రై చేస్తూనే ఉండాలి. కలపడం మాత్రం అసలు ఆపొద్దండి, ఎందుకంటే కింద అడగంటిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రవ్వ అయితే మంచిగా ఫ్రై అయిపోయింది. మీకు కనబడుతూ ఉంటుంది అనుకుంటున్నాను. ఆల్రెడీ మంచి స్మెల్ కూడా వస్తుంది రవ్వ ఫ్రై అవుతుంటేను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ నేను చాలా తక్కువ తీసుకున్నానండి. ఈ 1 గ్లాస్ రవ్వకి ఓన్లీ 3 గ్లాస్ ఆఫ్ షుగరే తీసుకున్నాను. ఎందుకంటే ఎక్కువ షుగర్ నేను తినమండి. పిల్లలకు కాబట్టి అందుకే తక్కువ షుగర్ తీసుకుంటున్నాను. యాక్చువల్గా షుగర్ని మనం మిక్సీ పట్టి కూడా వేసుకోవచ్చు. ఇలా కూడా వేసుకోవచ్చు అండి. ఎందుకంటే మనము ఈ రవ్వ లడ్డుని ఇప్పుడు పాలతో అయితే మిక్స్ చేస్తాము. పాలు పోయగానే మనకు షుగర్ అనేది మంచిగా కరిగిపోతుంది. కాబట్టి మనం షుగర్ని మిక్సీ పట్టని అవసరం లేదు. కొందరు మిక్సీ పట్టి కూడా వేసుకుంటారు. కానీ నేనైతే మిక్సీ పట్టట్లేదు, డైరెక్ట్ వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే ఉన్నాయి కదా, అవి దీంట్లో యాడ్ చేసుకున్నాము. రవ్వ అయితే కొంచెం కింద మాడిపోతుంది, అంటే ఇది అయిపోయినట్టే. మనం ఎక్కువసేపు కలపకూడదు. డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకొని దించుకోవాలండి. ఆ తర్వాత కొద్దిగా గోరువెచ్చగా ఉన్న పాలతోని కలుపుకోవడం. అంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్. దీన్ని ఎవరైనా చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది, చాలా తక్కువ టైంలో అయిపోతుంది, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ దీంట్లో మనం యూస్ చేసేది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆఫ్ చేసుకుంటున్నా. ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నాము. పాలతో కలుపుతున్నాము. ఓకేనా? ఇప్పుడైతే మనం రవ్వ వేడి ఉంటుంది కదండి, కొంచెం గోరువెచ్చగా కావాలి. కొద్దిగా గోరువెచ్చాక ఇక్కడైతే నేను ఇలా రెడీ చేసుకున్నాను. అది యాలకులు అక్కడ వేయడం మర్చిపోయాను. ఇప్పుడు కూడా మనం వేసుకోవచ్చు. అది యాలకులు మనం స్కిప్ చేయొచ్చండి. కాకపోతే షుగర్ అనేది తక్కువ వేసాం కాబట్టి నేను యాలకులు వేస్తున్నాను. షుగర్ అనేది మనం కరెక్ట్గా వేసుకుంటే యాలకులు వేయనవసరం లేదు. ఓకేనా? పాలైతే కొద్దిగా గోరువెచ్చగా చేసుకున్నానండి. వేడి వేడి పాలైతే అస్సలు పోయకూడదు. వేడి వేడి పాలు వేడి వేడి రవ్వలో పోయడం వల్ల కొంచెం ఆ లడ్డు అనేది ఉడికినట్టు అయిపోతుంది. కాబట్టి నేను కొద్దిగా గోరువెచ్చగా చేసి వేస్తున్నాను. ఇలా అయితే మనం మంచిగా మిక్సీ కొద్దిగా వేసుకోవాలి. ఇంత గ్లాస్ ఆఫ్ పాలు కూడా మనకు పడవు. నేను ఎక్కువ తక్కువ కొంచెం తెచ్చుకున్నాను.
గ్లాస్ ఆఫ్ పాలే పోసాను. ఓన్లీ మనకు సగం గ్లాస్ పాలే పడ్డాయి. చాలా అనిపిస్తుంది, ఇంకొంచెం పోస్తే మనకు లడ్డు అనేది చేయడం రాదు. ఇప్పుడు కన్సిస్టెన్సీ అయితే బాగానే ఉంది అనిపిస్తుంది. ఇప్పుడైతే మనము లడ్డు చేసుకుందాం, ఓకేనా? అయితే మా బావ తిడతాడేమోనండి, ఎందుకు నువ్వు ఇట్లా షుగర్ వేసినా ఇంట్లో చేస్తున్నావు అని ఆల్రెడీ తిడుతున్నాడు. కానీ ఏం చేస్తామండి, బయట స్వీట్ హౌస్లో అయితే షుగర్ కంటే మనం తక్కువనే వేసి చేసుకుంటున్నాం కదా. ఏదైనా మనం ఇంట్లో చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం లిమిటెడ్ షుగర్ అనేది యాడ్ చేసి యూస్ చేసి మనం చేసుకోవచ్చు. కానీ మా బావ మాత్రం అస్సలు షుగర్ అనేది ఇంట్లో అస్సలు యూస్ చేయనివ్వరండి. మేము టీలో కూడా బెల్లం బెల్లం వేసి చేసుకుంటాము. పిల్లలకు పాలు కూడా నేను బెల్లంతోనే ఇస్తాము. ఎక్కువ మేము బెల్లమే యూస్ చేస్తాము. షుగర్ అనేది చాలా తక్కువ అండి, రేర్. ఇలా ఎప్పుడైనా స్వీట్స్ చేసినప్పుడు మాత్రమే మేము షుగర్ అనేది యూస్ చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, రవ్వ లడ్డు చేయడం అయితే అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చాయో, చూస్తుంటేనే చాలా అందంగా కనబడుతున్నాయి. ఒక టేస్ట్ అయితే చేద్దాం మనము ఎలా వచ్చిందో. యాక్చువల్గా ఇవి చేసిన వెంటనే తినొద్దండి, కొంచెం ఇవి డ్రై అవ్వాలి. ఒక 1 అవర్ అలా మనం వదిలిపెట్టాలి. కొద్దిగా గట్టి పడ్డాక తింటే ఇంకా బాగుంటుంది. కానీ నేను మీకు చూపెట్టడం కోసం ఒకటైతే టేస్ట్ చేస్తున్నాను. చూడండి చూడండి ఎంత బాగా వచ్చిందో రవ్వ లడ్డు. చాలా బాగుంది ఫ్రెండ్స్. బయట మనకు స్వీట్ హౌస్లో దొరికే వాటికంటే చాలా అద్భుతంగా ఉంది. తప్పకుండా మీరు ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.